జెనెసా. సో తను పుట్టిన తర్వాత ఒక 11 months 12 months ఆఫ్ ఏజ్, తనకి 12 months వచ్చినప్పుడు వి స్టార్టెడ్ నోటీసింగ్ థింగ్స్ డిఫరెంట్ ఇన్ హర్. తనలో కొన్ని డిఫరెంట్ థింగ్స్ని మేము నోటీస్ చేయడం స్టార్ట్ చేసాం. తను అందరిలాగా ఒక నార్మల్ కిడ్ లాగా లేదు. మాట్లాడడము తనకి లేట్గా వస్తుంది. పేరుతో పిలుస్తూ ఉంటే తను పలికేది కాదు. ఎక్కడ చూస్తుంది మాకు అర్థమయ్యేది కాదు. నాకు 8 months నుంచే డౌట్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకని తను ఎంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, ఎందుకని అందరి పిల్లల్లా లేదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. 12 months దాటింది. 18 months వచ్చినప్పుడు వీ గాట్ కన్ఫర్మ్ సంథింగ్ ఈజ్ రాంగ్. తనలో ఏదో ఉందని మాకు అర్థమైపోయింది. అది అర్థమైపోయిన తర్వాత మేము తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు షీ హ్యాస్ ట్రేట్స్ ఆఫ్ ఆటిజం అని. తనకి ఆటిజం ఉందని డాక్టర్ అన్నారు. ఆటిజం అంటే మీకు తెలుసా అండి? డూ యూ ఆల్ నో అబౌట్ ఆటిజం? అదొక మెంటల్ కండిషన్. దానికి ఏ ట్రీట్మెంట్ ఉండదు. మెడిసిన్ ఇచ్చి ట్రీట్ చేసే కండిషన్ కాదు అది. అది లైఫ్ లాంగ్ ఉండిపోయే కండిషన్. అంటే మన భాషలో అంటారు కదా మెంటల్ పీపుల్, అట్లా తనకు ఆ కండిషన్ ఉందని 18 months ఆఫ్ ఏజ్లో. కానీ డాక్టర్ అన్నారు షీ ఈజ్ ఆటిస్టిక్, తనకు ఆటిజం ట్రేట్స్ ఉన్నాయి, కానీ మీరు తన థెరపీకి తీసుకెళ్ళండి. మీరు సరైన సమయంలో వచ్చారు, చాలా ఎర్లీగా వచ్చారు కాబట్టి మీరు తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, మంచి థెరపీస్కి తీసుకెళ్ళండి. షీ మే కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని. ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుందని మేము అనట్లేదు, కానీ మేబీ షీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కండిషన్ అన్నారు. అప్పటికప్పుడు నేను థెరపీ తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆ థెరపీ ఆ రోజున ఆ డాక్టర్ రూమ్లో కూర్చున్నప్పుడు తను ఎప్పుడైతే నాతో అంది యువర్ డాటర్ ఈజ్ ఆటిస్టిక్ అని, ఆ డాక్టర్ ముందే నేను గట్టిగా ఏడ్చాను. నా జీవితంలో నేను దానికన్నా పెద్ద సమస్య ఎప్పుడు ఏమీ అనుభవించలేదు. నా కూతురు, దేవుడు నాకు ఇచ్చిన కూతురికి ఒక మెంటల్ కండిషన్ ఉందంటే ఒక తల్లికి ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? హౌ విల్ మై రియాక్షన్ బి? చాలా ఏడ్చాను. ఆ డాక్టర్స్ రూమ్లోనే చాలా ఏడ్చాను. కిందకు వచ్చిన తర్వాత కార్లో కూర్చున్న వెంటనే ఇనోష్ గారితో అన్నాను, ఇంకా నేను ఏ మీటింగ్స్కి రాను, నేను ఎక్కడికి రాను, నేను నా కూతురుని నేను బాగా చూసుకోవాలి, ఎలాగైనా నేను తన ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావాలని ఆయనతో ఒక మాట అన్నాను. అప్పుడు ఇనోష్ గారు నాతో అన్నారు, ఇదే నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడని. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. మీరు నమ్ముతారా నమ్మరండి, 2 years, ఆ లాస్ట్ 2 years ఆఫ్ మై లైఫ్ వర్ ద మోస్ట్ డిఫికల్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. తనని థెరపీకి తీసుకెళ్లేదాన్ని, థెరపీ నుంచి తీసుకొచ్చేదాన్ని, ఇంట్లో తన దగ్గర యాక్టివిటీస్ చేయించేదాన్ని, చర్చ్లో ఎలాంటి కార్యక్రమం ఉన్నా ఐ యూజ్ టు బీ దేర్. ఇనోష్ గారు ఇండియాలో లేనప్పుడు, వేరే కంట్రీలో ఉన్నప్పుడు చర్చ్లో ప్రీచ్ చేయడం ప్రతి ఆదివారం. మాకు 3 branches ఉన్నాయి. అన్నీ ఎంతో క్లియర్గా చేశాను. దేవుడు ఆశ్చర్య రీతిగా నా కూతుర్ని కూడా స్వస్థపరిచారు. హల్లెలూయా. షీఈస్ టోటలీ అవుట్ ఆఫ్ ఇట్. తను చాలా అంటే చాలా నార్మల్ కిడ్లా ఉంది. ఒక చిన్న ట్రేట్ కూడా లేదు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తుందంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. ఇది